జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సరైన నమూనా అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్టికల్ బోరు నిలువుగా పోకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్తో ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే, ఎక్కడైతే ఆ సైజులు కూడా ప్రపంచ స్థాయి అంటే ప్రపంచానికి తగినట్టు పెద్ద పెద్దది 50 లక్షల ఎస్ఎఫ్టీ, కోటి ఎస్ఎఫ్టీ, అలాగే ఆ డిజైన్లు ప్రపంచంలో లేని ఇడ్లీ పాత్ర తలకిందులు పెట్టడమో, లేదంటే పిరమిడ్ తలకిందులు పెట్టడమో, ఇంకో రకంగా చేయడం, ఇట్లా చేస్తే అప్పుడు దీంట్లో ఎంత వేసినా పోతాంటది, ఎన్నేళ్ళైనా నడుస్తూ ఉంటుంది ప్రవాహం. దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. దీనికి గండి పడుతుంది, దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న, ఎందుకంటే అది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము, రాష్ట్ర అప్పులు ఇప్పటికే ఉంది, భరించలేదు అని అడ్డం పడాలని చూసినప్పుడల్లా కాట్ల కుక్కల మాదిరి మీద పడతారు. నిన్న మొన్న జరుగుతున్నది. చొక్కాలు దించుకొని మొత్తం మీద అసలు చేప పిల్ల కదా నీళ్లలోంచి బయటపడితే గిలగిల కొట్టుకుంటున్నట్టు 2 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన వాళ్లకు తగలరాని చోట ఆ దెబ్బ తగులుతోంది, వాళ్ళ వైటల్స్ మీద తగులుతోంది. రియల్గా అదే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన క్వశ్చన్స్ 1, 2, 3, 4 ఒక్కదానికన్నా ఆన్సర్ ఇస్తానరా? అడ్డంగా తిట్టడం తప్ప, బూతులు తిట్టడము ఇది తప్ప ఎక్కడైనా వాళ్ళు స్ట్రైట్గా ఆన్సర్ ఇస్తున్నారా? సో క్లారిటీ, మాట మార్చట్లేదు. క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కన్సిస్టెన్సీ ఉంది. రెండవది ఎవరన్నా అడిగితే మరి ఆ రోజు వైజాగ్ అన్నారు, ఈరోజు ఇది ఎందుకు అన్నారు? అది ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. రాజధాని ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టారు, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి ఉన్నాయి. సో ఇక్కడ ఉండాలి. అలాగే ప్రజల ఆకాంక్ష, హిస్టారికల్గా ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉన్న ఆకాంక్ష, రాయలసీమకు కొంత, ఉత్తరాంధ్రకు కొంత, వైజాగ్ డెవలప్ అయిన ఏరియా ఉంది ఆల్రెడీ, అక్కడ మినిమం దీంతో గ్రోత్ డ్రైవర్ కింద పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ అన్నారు. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఉంది? ఇక్కడ తీసేయలేదే, లెజిస్లేటివ్ క్యాపిటల్ అట్లే ఉంది. కట్టిన బిల్డింగ్లు వేస్ట్ కావు, వాటిని వాడుకోవడానికి తగిన ఇది ఉంది. అండ్ రైతులకు 10 ఏళ్లు పెంచారు, రైతులకు వ్యతిరేకం కాదు. పెన్షన్ 5,000కు పెంచారు, రైతులకు ఇచ్చే యాన్యుటీ మరో 10 ఏళ్లు ఎక్స్టెండ్ చేశారు. అండ్ వైజాగ్లో గ్రోత్ డ్రైవర్ కింద అక్కడ తక్కువ ఖర్చుతో పెట్టొచ్చు అన్నారు. ఈరోజు ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? వచ్చే బిజినెస్ వీటన్నిటికీ కొత్త సంస్థలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు అమరావతికి వచ్చి పెట్టట్లా? ఎందుకు అక్కడికి వెళ్తున్నాయి? ఎందుకు వెళ్తున్నాయంటే ఆడ ఎకో సిస్టమ్స్ ఉన్నాయి, ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో అది తప్ప వేరే లేదు కాబట్టి. సో ఏదైతే అసాధ్యమైంది పెట్టుకొని చంద్రబాబు చేసి మొత్తం అవినీతికి, స్కాములకు కావాల్సిన బ్లూ ప్రింట్ తయారు చేసుకుని చేస్తున్నాడు, అది రాష్ట్రం భరించలేదు. రాష్ట్రము భరించలేదు. అప్పు కాదు, చేతిలో ఉన్నా ఎవరు బెటరు. ఎవడో ఇర్రెస్పాన్సిబుల్ దోచుకోవాలనుకున్నాడు, దోపిడీదారు నిలువు దోపిడీ చేసి ఉండగానే సందుండగానే మొత్తం చక్కదిద్దుకొని పోవాలనుకునేవాడు తప్ప ఏమాత్రం స్పృహ ఉండేవాడు కూడా అంత ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ముంచాలనుకోడు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది. సార్, అమరావతి దేవతల రాజధాని కేంద్రం కూడా ఆల్రెడీ శాశ్వత నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీన్ని ఆపే అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదని నేను సీఎం చంద్రబాబు కామెంట్ చేశాను. మీరు ఒక పక్క మావిగన్ అనే ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. ఎలక్షన్ రెఫరెండం అనేది కూడా నేను జగన్ గారు చెప్పారు. ఇప్పుడు దానికి చంద్రబాబు గారు అంటున్నారు అమరావతి అక్కడే ఉంది కదా, ఇది ఇక్కడే ఉంది కదా, ఇది కూడా పార్ట్ ఆఫ్ సిఆర్డీఏ కదా అని. మావిగన్ అనే పేరు పెట్టింది ఏదైతే ఉందో ఇది డెవలప్మెంట్కు ఇమ్మీడియట్ అవకాశం ఉండేది. ఆయన పేరు పెట్టిన అమరావతి కూడా అక్కడ లేదు. ఒరిజినల్ అమరావతి ఆ పక్కన ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న అమరావతి కూడా అక్కడ లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో కూడా నా సిఆర్డీఏలో దేశం అంతా ఉంది కదా అని ఆయన అనొచ్చు. అలాగే నేనేసే రింగ్ రోడ్డు చుట్టుకొని 200 కిలోమీటర్లు ఎక్కడ రేడియస్లో తిరిగితే అదంతా కూడా సిఆర్డీఏ కదా అనొచ్చు.
బట్ కోర్ ఏరియా నువ్వు ఏదైతే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతుందని పెట్టావు అది ఎక్కడుంది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అది అక్కడుంటే రాష్ట్రం మునుగుతుంది. ఆ అప్పుల భారం రాష్ట్రం మొయ్యలేదు. ఇక్కడ ఉంటే దాంట్లో 10% కాస్ట్తో ఓ బ్రహ్మాండమైన సజీవమైన ఇమ్మీడియట్ ఫర్దర్ ఒక 10 folds గ్రోత్కు అవకాశం ఉన్న క్యాపిటల్ తయారవుతుంది. ఇంతే తేడా, వేరే ఏం లేదు. కొంతమంది అడుగుతున్నారు అది దాని సంగతి ఏంది అని. అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే వెస్ట్రన్ బైపాస్ వచ్చింది. ఇప్పుడు కాబట్టి స్లోగా దాని అంతటా డెవలప్ అవుతుంది. రైతులు బెనిఫిట్ అవుతారు. ఆ రైతులు బెనిఫిట్ కావడానికి అవసరమైన లేఅవుట్ల డెవలప్మెంట్ అని నువ్వు చేస్తున్నావు అంటే అది చేయట్లేదు. నిజంగా అక్కడ ఎవరు స్టేక్ హోల్డర్స్? చంద్రబాబు మాటల్లో చెప్పేది మమ్మల్ని వైఎస్ఆర్సీపీ మీద అటాక్ చేయించాలంటారో అప్పుడు మాట్లాడే మాటల్లో కూడా ఆయన అనేది కూడా రైతుల ఇది కొడుతున్నారు. రైతులు దీంట్లో స్టేక్ హోల్డర్స్ అంటారు. మరి ఆ స్టేక్ హోల్డర్స్ నువ్వు ఏం గౌరవం ఇస్తాడో? ఫస్ట్ చేయాల్సింది ఎవరు? ఏం చేయాలి? డెవలప్మెంట్కి తీసుకున్నప్పుడు డెవలపర్ చేయాల్సింది ఆ లేఅవుట్ డెవలప్ చేసి ఇవ్వాలి. ఇవ్వడంతో నీ బాధ్యత అక్కడికి అవుతుంది. రిమైనింగ్ ల్యాండ్ నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు చేసుకోవచ్చు. మరి ఇంతవరకు లాస్ట్ ప్రియారిటీ ఏదే చంద్రబాబు గారిది? లేఅవుట్ల డెవలప్మెంట్. ఇప్పుడు కూడా ఆయన మొదలు పెట్టింది 14 లేఅవుట్లలో, ఏదో ఇంతకుముందు చూశాను, 2 ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాయంట. ప్రయోగాత్మకంగా నాకు అర్థం కావట్లా. అక్కడ మొదలు పెట్టి అది కూడా అసలు తుప్పలు తీసినారంట. ఇంతవరకు ఏం కాల. లేఅవుట్ డెవలప్ చేయకపోతే రైతులు ఎట్లా ఏం కావాలి? వాళ్ళు కక్కలేక బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ రేట్లు ఏమన్నా ఇదవుతాయేమో పెరుగుతాయేమో. బ్యాంకబిలిటీ లేదు. ఈయన ఒక పక్క 60,000 గజం అంటాడు అక్కడ, కానీ అక్కడ బుక్ వాల్యూ పెట్టిండేది అయితే రిజిస్ట్రేషన్ దీనికోసం 7,000 చిల్లర ఎంత పెట్టాడు? 5,750 ఎంత అక్కడ పెట్టాడు. ఇంకా 5,750 బ్యాంకు లోన్ ఎట్లా ఇస్తుంది? పోనీ ఇవ్వాలంటే దానికి రోడ్లు ఏమన్నా